అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్లావ ప్రాంతంలో అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో రాజుబాబు గారు, పెద్దలు మోహన్ రావు గారు, పెద్దలందరి సమక్షంలో ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 133వ జయంతిని ఘనమైన నివాళులు అర్పించడం గౌరవప్రదంగా భావిస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి. అంటరానితనం కోసం, కుల నిర్మూలన వ్యవస్థ కోసం పాటుపడిన వ్యక్తి. ఒక సంఘ సంస్కర్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ఎంతో పేరుని తెచ్చుకున్న వ్యక్తి. ఉన్నత చదువులు కూడా చదివి ఒక భారతదేశ కేంద్రంలో ఒక ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన ఘనత భారత రాజ్యాంగం శిల్పి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు రాష్ట్రం కానీ రాష్ట్రాలు కానీ దేశం కానీ నడుస్తుంది అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా నడుస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎప్పుడు కూడా వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి గొప్ప మహానుభావుడికి ఇవాళ మనము జయంతిని సందర్భంగా నివాళులు అర్పించడం గౌరవప్రదం అందరి సమక్షంలో. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అత్యున్నత స్థానాలు రాజకీయ పరంగా వాళ్ళకి కల్పించి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అత్యున్నతంగా ఉంటేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుందని నమ్మి అంబేద్కర్ ఆశయాలను ఈరోజు ఆదర్శవంతంగా తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడిపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మొన్న రీసెంట్గా కూడా ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా ఉన్న అంబేద్కర్ స్టాచ్యూని ఓపెన్ చేసి అంబేద్కర్ని స్టాచ్యూ ఓపెన్ చేయడమే కాకుండా ఒక ఇంటర్నేషనల్ పార్క్గా రూపొందించి అతని జీవితం, అతను చిన్నప్పటి నుంచి కష్టపడిన జీవితము, తను ఉన్నత చదువులు, ఆ తర్వాత ఏ విధంగా రాజ్యాంగాన్ని రచించారో అదంతా కూడా ఒక డాక్యుమెంటరీ రూపంలో పొందుపరిచి ఈరోజు విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర పొందుపరిచి అందరికీ కూడా ఒక తలమానికంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కే ఒక తలెత్తుకునే ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు గర్వంగా ఈరోజు రాబోయే తరాలకు కూడా ఒక దిక్సూచి అంబేద్కర్ గారని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ రూపంలో మనకి ఈరోజు ఇవ్వడం జరిగింది. భావితరాలకు అంబేద్కర్ అంటే ఏంటి, అంబేద్కర్ జీవితం ఈ విధంగా నడిచిందని అది భావితరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు రూపొందించారు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి గొప్ప మహానుభావులు ఆశయాలు మనం అందరం కూడా తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకోవాలని, తద్వారా మనం కూడా మిగిలిన వారికి ఆదర్శప్రాయాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నగర మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమారి గారు, అలాగే జోనల్ ఇన్ఛార్జ్ ఎస్సీకి ఒక మంచి నాయకుడు, ఈ ప్రాంతానికే కాదు రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాజుబాబు గారు, మిగతా పెద్దలు మోహన్ రావు గారు, ముఖ్యంగా ఈ ఏదైతే అంబేద్కర్ యువజన సేవా సంఘం పెద్దలందరూ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా నా మీద నుండి బాధ్యత ఒకటి, అంబేద్కర్ గారు భూమి మీద మానవుడు ఉన్నంతకాలం కూడా అంబేద్కర్ సజీవంగా బ్రతుకున్నట్టుగా ఇంకా అంబేద్కర్ గారి గురించి చెప్పడానికి ఏమీ లేవు. దానికి నిదర్శనం కూడా ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే ఎవరు కూడా, దేశంలోనే ఎవరు కూడా చేయలేటువంటిది ఇవాళ విజయవాడలో ఒక మంచి పార్క్ పెట్టి ఒక మంచి విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ ఆ పార్క్ ఏరియాలోకి వెళ్తే ఒక ఇంటర్నేషనల్ పార్కులోకి వెళ్ళేటట్టుగా ఒక వాకింగ్ ట్రాక్ కానీ, ఒక పోలవనం కానీ, ఒక మినీ థియేటర్ కానీ, అంటే ఎవరైనా ఒక లైబ్రరీ కానీ, ఒక డాక్యుమెంటరీస్ కానీ ఎవరైనా వస్తే అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు అదొక ఇంటర్నేషనల్ పార్క్గా తయారు చేస్తారు. అంటే ఒక మనిషిని అంతగా గౌరవం ఇవ్వాలంటే అది ఒక గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. మరి నా మీద ఉన్నటువంటి బాధ్యత ఏదైతే ఈ 11 వార్డులో మీరు అందరూ 5,000 మెజార్టీ ఇచ్చారో దానికి అనుగుణంగానే మనం పనులు చేస్తూ ఉన్నాం. తప్పకుండా మనం ఏదైతే సాయిబాబా గుడి రోడ్డు వేసేసాం, ఇప్పుడు మిగతా రోడ్డు ఎక్స్టెన్షన్ అవుతూ ఉంది. ఇప్పుడు ఈ మధ్యనే పెట్టేది అనుకున్నాం, కానీ రాజబాబు గారు నేను కూర్చొని మళ్ళీ మనం పెట్టేసామంటే అది ఎక్కడ వస్తుందో రోడ్డు కట్టి ఇటు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. ఈ రోడ్డు ఎలాగైతే ఎరగొట్టిన తర్వాత మనం ఈ ఆర్లో ప్రాంతానికి తలమార్గంగా పాయింట్ సెట్ చేద్దామనే ఉద్దేశంతో మనం ఆపడం జరిగింది. లేదా మొన్నే పెట్టేదో కానీ మళ్ళీ రోడ్లోనే అది మళ్ళీ జరుపుతే అసహ్యంగా
విధంగా ఉంటుందని మా ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఆవిడ మోహన్ రావు గారు కూడా వచ్చారు. తప్పకుండా మనం ఈ ప్రాంతానికి విజయవాడలో ముఖ్యమంత్రి గారిని ఎలాగైతే గుర్తుపెట్టుకుంటున్నామో ఆర్లా వస్తేప్పటికి అంబేద్కర్ విగ్రహాన్ని అలా గుర్తుపెట్టేటట్టుగా త్వరలోనే ఈ రోడ్డు అయిన వెంటనే చేస్తామని మాటిస్తూ తప్పకుండా ప్రతి సంవత్సరం మమ్మల్ని గుర్తుపెట్టుకొని పదవులు ఈవేళ పదవులు వచ్చినాయి కానీ పదవి రాకముందు నుంచి కూడా ఈ యువజన సేవా సంఘం మన సోదరులందరూ కూడా మమ్మల్ని పిలిచి గౌరవించినందుకు మీకు అందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.